మామూలుగా ప్రతి రచయితకి రైటర్స్ బ్లాక్ అని ఏవో బ్లాక్లు అంటుంటారు. సహజంగానే ఓ పాట రాయడం చాలా కష్టం అని మీరు కూడా 2-3 సందర్భాల్లో మనం విడిగా మాట్లాడినప్పుడు చెప్పారు. ఎంత కష్టం అండి పాట రాయడం, చెప్పరా ఒకసారి ప్లీజ్? పాట రాయడం బ్రేక్ లేని బండిని నడిపినంత కష్టం. స్టీరింగ్ మీద పూర్తిగా పట్టుంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అందరినీ తప్పించుకుంటా తన ఏ స్పీడ్లో అయితే ఆ బండిని స్టీరింగ్ ద్వారానే కంట్రోల్ చేయగలడు అనుకున్నాడో ఆ స్పీడ్లో వెళ్తే అందరినీ తప్పించుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అది ఒక సాఫీ ప్రయాణంలా కనిపిస్తుంది బయట నుంచి చూడడానికి, కానీ బ్రేక్ ఉండదు. ఆ ట్యూన్ని, సన్నివేశాన్ని, దర్శక నిర్మాతల కోరికల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన స్టాండర్డ్ తగ్గకుండా పాటను రాయగలగడం అనేది కష్టం. ఈ వీటిల్లో ఎవరో ఒక్కరినే సాటిస్ఫై చేద్దాం అన్న విషయం పెట్టుకుంటే ఆ పాట రాయడం కన్నా సులువు ఇంకోటి ఉంటుంది. సాటిస్ఫై చేసే పనిలో మన పరిణతిని, మన స్టాండర్డ్స్ని తగ్గించేసుకుంటాం కాబట్టి అప్పుడు పాట రాయడం ఈజీ. మనల్ని మనం సంతృప్తి పరుచుకుంటూ వాళ్ళని సంతృప్తి పరచడం అంటే కష్టం, చాలా కష్టమైన పని. మీరు చాలా చోట్ల సింగిల్ కార్డ్ రాశారు. ఈ రోజుల్లో సింగిల్ కార్డ్ అంటే అది పెద్ద ఘన విజయం అని చెప్పాలి. అవునా, ఒప్పుకుంటారా? కష్టం. ఈ మధ్య నేను కూడా రాయలేదు సింగిల్ కార్డులు, చాలా రాశాను. కానీ ఇదివరకు చాలా రాశారు కదా, కానీ చాలా, ఎందుకంటే మీరు వికీపీడియా కావచ్చు, గూగుల్ సెర్చ్ ఎక్కడ సెర్చ్ చేసినా కంప్లీట్ గా మీరే కనిపిస్తుంది కొన్ని సినిమాలకి. అలాగా ఏం మాయ చేసావి చాలా చాలా అందరికీ ఇష్టమైన పాటలు, అఫ్కోర్స్ రెహమాన్ గారి సంగీతం కావచ్చు. అందులో తరిమే వరమ, ఆ పాట నేపథ్యం చెప్తారా? రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పటికీ మిగిలిన వాళ్ళతో, సంగీత దర్శకులతో ఇంటరాక్ట్ అవడానికి ఏమన్నా తేడా గమనించారా మీరు? రెహమాన్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటంటే, ఆయనతో 15 నిమిషాలు కనుక ఇంటరాక్ట్ అయితే 14 నిమిషాల 60 సెకండ్లు ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓహో. ఆయనకి కావాల్సింది మొదటి లైన్ ఫోనోటిక్గా ఉందా, పాతగా లేకుండా కొత్త స్టార్టింగ్ ఉందా చూసుకుంటారు. ట్యూన్కి అది ఎలా ఫ్లో అవుతుంది చూసుకుంటారు తప్పితే, నేను పెద్ద సంగీత దర్శకుడిని కాబట్టి నేను కరెక్షన్స్ చెప్పాలి అన్న ఉద్దేశంతో వచ్చి కూర్చోరు. నిజంగా నచ్చకపోతే ఇది ఫోనటిక్గా లేదనో, లేకపోతే ఈ పదం చాలా పాటల్లో మొదలైంది కదా, ఈ పదంతో కొత్త పదంతో మొదలు పెట్టాను అంటారు. అది నిజంగా బాగుంటే అదే 15 నిమిషాల్లో పాట ఓకే చేసేసి వినేసి వెళ్ళిపోతారు. అంతే. కాకపోతే ఫస్ట్ కట్ లోనే అప్రూవ్ అయిపోయింది ఇది. వింటున్నావా అన్న పదం ఎందుకు తమిళ్లోనేమో మన్నిప్పాయ అని ఉంటుంది, అంటే మన్నిస్తావా అని. ఎందుకు ఆ పదాన్ని ఎందుకు వాడలేదు అని అడిగారు. నిజం చెప్పాలంటే తమిళ్లో ఏ పదం వాడలేదు ఆ సినిమాలో నేను. మన్నిస్తావా అంటే అది చాలా మంచి గొప్ప విషయం కదా, అది ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. నా బలమైన నమ్మకం ఏంటంటే, సారీ, ప్లీజ్, థ్యాంక్స్ లాంటివి ఉన్నాయంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, కొంత బిజినెస్ ఉంటుంది దాంట్లో. అందుకని నేను అలాంటి ప్రేమ పాటల్లో వాడదలుచుకోలేదు. దానికి ఆయన కన్విన్స్ అయ్యారు. తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ